బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. ఎందుకు ముందు నుంచి రుద్రందేవి కథ చెప్పాలని అంత బలంగా నిర్ణయించుకున్నారు? కథ అలాంటిది. అది నిజమే. అది తను చెప్పింది. ఒక్కడికి ఇమ్మీడియట్గా నెక్స్ట్ సినిమా రుద్రమదేవి అనే అనుకొని కంప్లీట్ టీమ్ తోటి వరంగల్ వెళ్ళడం అన్నీ నిజమే. అదే బాగా కాకపోతే ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ కదా, హీరోయిన్ ఓరియంటెడ్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి కోసం వెనకాడారు అందరూ. ఒక మనిషి తనకొచ్చిన విజన్ నమ్మడం వేరు, ఆ మనిషిని నమ్మి వేరే మనిషి ట్రావెల్ అవ్వడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి రుద్రందేవి విషయం తీసుకొస్తే మీకున్న విజన్ అది, మీరు నమ్మారు, మీరు కష్టపడ్డారు, ఓకే. బట్ మిమ్మల్ని నమ్మి అనుష్క గారు ఆ రేంజ్ కష్టం అంటే ఈ మధ్య నేను శివ రిలీజ్ అప్పుడు చంద్ర గారిని, శివ సంబంధించిన బ్యాచ్ మేకప్ మ్యాన్ చంద్ర గారిని అందరిని ఇంటర్వ్యూలు చేశాను అనమాట. వాళ్ళందరూ అనుష్క గారి గురించి చెప్తుంటే వాళ్ళందరూ ఎగ్జాంపుల్ చెప్పేది ఒకటే, గుణశేఖర్ సినిమా చూడ, ఆ సినిమాలో ఆమె అసలు ఎంత కష్టపడింది, అనుష్క గారి గురించి అంతకంటే ఏం చెప్పాలి అని చెప్పి అంటున్నారు. సో అనుష్క గారితో మీ ట్రావెలింగ్ ఆ సినిమా అప్పుడు ఎలా ఉండింది? అదే చాలా ఇప్పుడు అదే మా నీలిమ కూడా అంటుంటుంది అప్పుడప్పుడు ఈ ప్రమోషన్స్ జరుగుతుంటే ఆవిడ అలా రూమ్లో కూర్చుని ఉండేది. రోజుకి ఒక 10-15 ఇంటర్వ్యూలు, అసలు మామూలుగా కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరిని కాదనేది కాదు. సో చాలా ఓపిక్గా, ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు ఓపికే లేదు. వాళ్ళు ఒక 2 ఇంటర్వ్యూలకే అలసిపోయి బాబోయ్ ట్రైన్ అయిపోయాం, మళ్ళీ నెక్స్ట్ పెట్టండి అని వెళ్ళిపోతున్నారు. సో ఆవిడని చూసి మొన్నే గుర్తు తెచ్చుకున్నాం, ఏమి విగరస్గా ఆవిడ మాకు బ్యాటరీ డౌన్ అయిపోయేది కానీ ఆవిడకి అయ్యేది కాదు. సో ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇంకా సినిమాలో అయితే చాలా కష్టపడ్డారు ఆవిడ. చాలా హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు, కత్తి యుద్ధం, ఆ కత్తి తిప్పి ఆవిడకి ఇక్కడ ప్రాబ్లం కూడా వచ్చేసింది, ఈ ఎముక. అలాగే ఏనుగు మీద కూర్చోవటం మనకు చాలా అందంగా కనబడుతుంది, చాలా చక్కగా రాజసంగా సరదా తీరిపోద్ది, బ్యాక్ బోన్ మొత్తం ఇదైపోద్ది. సో అది కానీ అలాగే గుర్రం మీద కూర్చొని స్వారీ చేస్తుంటే ఇవన్నీ కూడా చాలా కొట్టుపోతాయండి. అలాంటిది మనకి వారియర్ క్వీన్ అని మనం ఊహించేసి ఏదో షూటింగ్ చేసేస్తాం, కానీ చాలా కష్టం ఆ క్యారెక్టర్ని చేయటం. ఆవిడ అంత కష్టపడ్డారు ఆవిడ. అది నిజంగానే ఇంకొక హీరోయిన్ అయితే సగంలోనే దండం పెట్టిస్తుండేవారు, బాబోయ్ మా వల్ల కాదు, మీరు డూపుతో తీసుకోండి అని. సార్ నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, మీరు చెప్పగలిగితే చెప్పండి, స్కిప్ చేద్దామన్నా స్కిప్ చేసేద్దాం. మన కథ, మనకు తెలియాల్సిన కథ, మన చరిత్ర, రుద్రమదేవి కథ మీరు భుజాలకు ఎత్తుకున్నప్పుడు, షూటింగ్ నడిపిస్తున్నప్పుడు గుణశేఖర్ అయిపోయాడు, గుణశేఖర్ ఇంక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాడు, గుణశేఖర్కి పిచ్చి బట్టి ఈ సినిమాని ఎత్తుకెక్కున్నాడు, ఇవన్నీ ఇండస్ట్రీలో నడిచినాయి, మీరు విన్నారు, మీ దాకా వచ్చినాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళే మొండి ధైర్యం ఎందుకు వచ్చింది? కదా రుద్రమదేవి అనే చరిత్ర ఎంత ఇన్స్పైరింగ్ ఉంది. మరి ఈ రోజున ఆ సినిమా నేను నిర్మాతను కాబట్టి టేబుల్ ప్రాఫిట్ మిగలలేదు, కానీ ఇంకో నిర్మాత అయితే టేబుల్ ప్రాఫిట్ మిగిలేది. మరి ఆ రోజున నాకు బినామీలు కూడా ఎవరు లేరు, నేను ఒక్కడే సోల్ ప్రొడ్యూసర్లు. సో అలాంటిది రిలీజ్ టైంకి నో లాస్ నో ప్రాఫిట్, బ్రేక్ ఈవెన్లో రిలీజ్ అయింది. అది దాన్ని మించిన సక్సెస్ ఏముంది? ఆ సక్సెస్ని ఏం తెచ్చిపెట్టింది? రుద్రమదేవి కథ, అనుష్క, మా అందరి శ్రమ. సో ఇది నమ్మాను నేను, ఇది ముందు నుంచి చూశాను, చూశాను కాబట్టే నేను అనుకున్న రిజల్ట్ సాధించాను. నాకు మీరు అన్నట్టు కరెక్టే, చాలామంది చాలా రకాలుగా కమెంట్లు చేస్తారు. ఆ కమెంట్లు చేసే వాళ్ళని కూడా మనమేం తిట్టుకోని అవసరం లేదు. అవతల వాళ్ళ స్థానంలో ఉంటే నేను కూడా తిట్టుకునేవాడిని వాళ్ళని, పిచ్చా ఏంటి ఈ సినిమా అని చెప్పి. బట్ అది చేసేవాడికి తెలుస్తుంది. అంటే నేను కరెక్టో కాదో తెలీదు, మధ్యలో మీ అంటే ఆ నమ్మకం లేక కొంత మీ టీంలో నుంచి కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, ఆ లాంగ్ టర్మ్లో అయితే జనరల్గా జరుగుతుంటాయి సార్. అది మనం దాన్ని ప్రత్యేకంగా టీంలోంచి వెళ్ళిపోయారు అనే మాట వాడవసరం లేదు, ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ కదా. అవును ప్రాజెక్ట్ డ్యూరేషన్ కదా. మీకు ఏ హిస్టారికల్ ఇలాంటివి తీసుకున్నా స్టార్టింగ్ ఉన్నప్పుడు టీము ఎండకు ఉండరు, ఎందుకంటే వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, వేరే సినిమాలు.
మనం కూడా ఇది అనుకున్న ప్లాన్లో అయిపోయి సార్. అనుకున్న ప్లాన్లో అయిపోతే ఉంటారు పాపం. అంత కథ చెప్పడం కష్టం కదా. సో అందుకని ఒక 1 year అని మొదలెడతాం, అది 2-3 years పెట్టేసరికి సహజంగా వెళ్ళిపోతారు కదా. ఆ మొత్తం ప్రాసెస్లో మిమ్మల్ని డబ్బులు పక్కన పెట్టేసి తన డేట్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నీ వెనక నేను ఉంటాను గుణ అని చెప్పిన వ్యక్తి అల్లు అర్జున్. అవును. ఆయన సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఏదో తీసుకోలేదని విన్నాను, నిజమేనా సార్? అంటే రెమ్యూనరేషన్ ఇవన్నీ సెకండరీ ఆయనకి. ఆయన ఆ టైంకి రేసుగుర్రం సక్సెస్లో ఉన్నాడు ఆయన. ఆయన వచ్చి నేను చేస్తానన్నది చాలా గొప్ప విషయం సార్. అది ఎన్ని కోట్లతో కొలగలం, అది వెలకట్టలేదు. నిజమే సార్, డబ్బులతో మాట్లాడకూడదు. సో అలాగా అది కేవలం నా మీద రెస్పెక్ట్ కాదు, చరిత్ర మీద రెస్పెక్ట్ అతనికి. అతను ఒకడు చాలా గొప్పగా మన సంస్కృతిని కానీ మన సాంప్రదాయాలను కూడా చాలా గౌరవిస్తాడు. దానికి ఎగ్జాంపులే అతని పేరెంటింగ్ చాలా గొప్పగా ఉంటుంది. నేను శాకుంతలం టైంలో షేర్ చేసుకున్నాను. ఆ అల్లు అర్హపాపని పెంచిన విధానం, ఆ పాపకి ఒక్క ఇంగ్లీష్ పదం రాదండి, అంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది, స్వచ్ఛమైన తెలుగులో. ఈ రోజుల్లో ఎక్కడైనా విన్నారా? కష్టం సార్. అది బన్నీను స్నేహ గారి పెంపకం అలా ఉంటుంది. ఆ పాప వెరీ వెల్ డిసిప్లిన్డ్. పద్యాలు ఏం చెప్తుంటారు సార్ స్టేజ్ మీద కానీ. సో అలాగా చరిత్ర మీద కూడా ఉన్న రెస్పెక్ట్ తోటి వచ్చి గౌనగాన రెడీ చేశాడు. సూపర్. అండ్ ఇంటర్వ్యూకి వస్తున్నానంటే మీ ఏడీలో ఒక ఏడీతో మాట్లాడా, మీరు పేరు అడగద్దు, వాళ్ళకి షెంటింగ్ పడిపోద్ది నాకు తెలుసు. ఏం సార్ అసలు నిద్రపోవట్లేదు అంటే మీరు? నిద్రపోవడం అనేది చాలా తక్కువ అంటే నిద్రపోవడం. అవును, మామూలుగా అయితేనే చాలా తక్కువ. ఎందువల్ల సార్? మీకు డైరెక్టర్ అనే చైర్లో వచ్చి కూర్చోండి, మీకే తెలుస్తుంది. నేనే కాదు, ఏ డైరెక్టర్ ప్రశాంతంగా నిద్రపోతాడో చెప్పండి. నాకు తెలిసి డైరెక్షన్ అనే వృత్తిలో ఉన్నవాడు ఎవరికి కూడా ప్రశాంతమైన నిద్ర అయితే ఉండదు, అది నేను చెప్పగలను 90%. అది అందువల్ల ఇది నా ఒక్కడే ఇదే కాదు, డైరెక్షన్ అనేది అంత బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. ఎంతమందిని సమాధానపరచాలి, ఎంతమందిని ఎన్ని లాజిక్స్ని మనం అడ్రస్ చేయాలి, అదొక పెద్ద యజ్ఞం అండి మీకు. అందుకనే కదా వరల్డ్లోనే మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఫిల్మ్ డైరెక్షన్ అంటారు. అది నిజం. ఏడీస్కి ఒక టైం చెప్తారంట, యూనిట్కి ఒక టైం చెప్తారంట, వాళ్ళందరికంటే ముందే వెళ్ళి కూర్చుంటారంట. ఇది కొత్తగా ఈ సినిమా చేయట్లేదు సార్. మొదటి నుంచి నాకు మా ఇంట్లో అందరు కూడా టైం డిసిప్లిన్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు 7 గంటల కాల్ షీట్ అంటే నేను వీలైతే 6:30కే ఉంటాను. నేను 6:30కే ఉండి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూడటమే కాకుండా అక్కడ ఏమైనా ఇంకా బెటర్మెంట్ చేయొచ్చా. సో ఎందుకంటే నాకు ఒక షాట్ ఎక్స్పోజ్ అయిందంటే భయం అండి. ఆ షాట్ ఎక్స్పోజ్ అవ్వడానికి ముందే ఏదైనా చేయగలం మనం. వన్స్ ఎక్స్పోజ్డ్ అంటే అది శాసనం, అంతే, దాన్ని మార్చలేం. అందుకని ఆ పెయిన్స్ టేకింగ్ అంతా పడుతుంటాను నేను. ఓకే, అది. అండ్ ఇఫోరియా విషయానికి వస్తే సార్, నాకు తెలిసి అతిపెద్ద టాస్క్ మీ స్వప్నాన్ని మదర్గా మీరు చూడాల్సి రావడం. చాలా మదన పడి ఉంటారు. ఫస్ట్ మేడం దగ్గరికి వెళ్ళి, భూమిక గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు సార్? ఆ కన్వర్జేషన్ ఏం నడిచింది? అదే అంటే ఫస్ట్ తను కూడా షాక్ అయింది. ఎందుకంటే జనరల్గానే హీరోయిన్లు మదర్ రోల్ అనేసరికి కొద్దిగా వెనకడుగేస్తారు. అందులో ఒక టీనేజర్కి మదర్గా చేయాలి. భూమిక నిజ జీవితంలో యంగే, ఆవిడేం టీనేజర్కి మదర్ అయ్యేంత వయసు లేదు ఆవిడకి. ఆ రియల్ లైఫ్లోనే ఆవిడ సన్నకే 12 years. సో అందుకని కథ స్క్రిప్ట్ పంపించమంది. తను అప్పుడు లండన్లో ఉంది. సో స్క్రిప్ట్ పంపించాను. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథ చెప్పి తీరాలి వెంటనే, ఐఎమ్ డూయింగ్ ఇట్ అంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.